హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీ అన్నమాట. ఇది పప్పులోని ఉండే ప్రోటీన్స్తో పాటు మునగాకులో ఉండే పోషకాలను కూడా శరీరానికి బాగా అందిస్తుంది. సో ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును కానీ కందిపప్పును కానీ వేసుకొని దోరగా ఎక్కడ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. దీన్ని వాటర్తో 2 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి 4-5 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఎక్కువగా వేసుకోకుండా చింతపండు చిటికెడు వేసుకోండి, పప్పు అనేది మరీ పుల్లగా అయిపోతుంది. అలాగే 4-5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు మునగాకుని తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకొని 2 కప్పుల వరకు వేసుకున్నాను. అలాగే చిన్న గరిటెంతా ఆయిల్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటను మీడియంలో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కూడా పప్పును కుక్ చేసుకోవాలి. చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తతో కానీ గరిటెతో కానీ ఇలా స్మాష్ చేసుకుంటూ మొత్తం కూడా పప్పును మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడయిన తర్వాత ఇందులోకి పట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని గోధుమ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 3-4 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని చిటపట్లాడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా మాడిపోకుండా ఇందులోకి చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని మాడిపోకుండా దోరగా వేయించేసుకొని పక్కకి తీసి పెట్టేసేయాలండి. ఇప్పుడు దీన్ని పప్పులోకి తాలింపు వేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి మీడియం మంట మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ తాలింపు అనేది పప్పుకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చివరగా ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేడివేడి మునగాకు పప్పుకి వేడివేడి అన్నాన్ని చేర్చుకొని కొద్దిగా నెయ్యి అలాగే పచ్చడి అప్పడాలను చేర్చుకొని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం తినే రోజు ఆహారంలో వారానికి ఒక్కసారైనా ఈ మునగాకు పప్పును వండుకుంటే శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని అలాగే ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.